కాంట్రాక్ట్ పెళ్ళాం పార్ట్ 17. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కృష్ణ. ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఇంతకు ముందు భాగాలను కూడా విని అప్పుడు ఈ భాగాన్ని వినండి. అప్పుడే మీకు ఈ స్టోరీ బాగా అర్థమవుతుంది. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. మీరు చేసే లైక్ హైప్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి వెళ్ళడానికి యూజ్ అవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం. సన్నిధి శారదమ్మ నుండి ఫోన్ కాల్ రిసీవ్ చేసి గుడ్ మార్నింగ్ శారదమ్మ అని శారదమ్మకి చెప్పింది. అప్పుడు శారదమ్మ, సన్నిధి, నాకు నీపై కోపంగా ఉంది. నిన్న మీ నాన్నతో ఎందుకు అలా మాట్లాడావు? నేను నీకు నేర్పింది ఇదేనా అంది. శారదమ్మ, నీ మనసు బాధపడి ఉంటే క్షమించు, కానీ నేను ఆ పరిస్థితుల్లో నేను నా కోపాన్ని అదుపు చేసుకోలేకపోయాను. నన్ను పట్టించుకొని మా నాన్నగారు హఠాత్తుగా వచ్చి ఏదేదో మాట్లాడితే నేను ఎలా భరించగలను అంది సన్నిధి. తప్పు ఎవరు చేయరు చెప్పు, కానీ ఒక్కసారి ఆ తప్పును క్షమించి చూడు, నీ మనసు చాలా తేలిక పడుతుంది అంటుంది శారదమ్మ. అప్పుడు సన్నిధి, శారదమ్మ, అదంతా పుస్తకంలో చదవడానికి వినడానికి బాగుంటుంది, కానీ నేను నిజ జీవితంలో అలా చేయలేను. నా ఆత్మగౌరవం దానికి ఒప్పుకోదు. ఇలా మాట్లాడుతూ ఉండగా తలుపు తట్టిన శబ్దం వినిపించింది. వెంటనే, సరే శారదమ్మ, నేను మీకు తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసింది సన్నిధి. సిద్ధార్థ్ గదిలోకి వస్తాడు. ఆమెను చూడగానే సన్నిధి అతని కళ్ళల్లోకి చూడలేక తల తిప్పుకుంది. పని మనిషి చేతిలో తిండితో పాటు నిన్న అతను ఇచ్చిన గిఫ్ట్ కూడా ఉంది. అతను దాన్ని టేబుల్ మీద పెడతాడు. ఆమె మౌనంగా సిద్ధార్థ్ వైపు చూసింది. అతను ఆమెతో మాట్లాడుతూ, ఏమైనా తిను, నిన్న రాత్రి గురించి ఎక్కువ ఆలోచించకు. వైన్ తాగిన తర్వాత నువ్వు అదుపు తప్పావు, అందుకే నిన్ను కౌగిలించుకున్నాను. అంతకు మించి ఏమీ జరగలేదు. నేను నా హద్దుల్లోనే ఉన్నాను. నేను చెప్పగలిగేది ఇంతే. ఈ రాత్రి రెడ్ పెటల్స్ హోటల్లో నాన్నమ్మ గారి బర్త్డే పార్టీ ఉంది. పార్టీకి కావలసినవన్నీ నిన్న నీకు ఇచ్చిన గిఫ్ట్ బాక్స్లో ఉన్నాయి. రెడీగా ఉండు, సాయంత్రం మనం కలిసి వెళ్దాం అని చెప్పి ఎక్కువగా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. రెడ్ పెటల్స్ హోటల్ పేరు వినగానే సన్నిధి ఆశ్చర్యపోయింది. ఆమెకు ఆ బర్త్డే పార్టీకి వెళ్ళడం ఇష్టం లేదు. ఆమె మనసులో ఇలా అనుకుంది, ఓరి దేవుడా, నేను రెడ్ పెటల్స్ హోటల్కు ఎలా వెళ్ళగలను? నువ్వు ప్రతిసారి నన్నెందుకు పరీక్షిస్తావు అనుకుంది. తర్వాత సిద్ధార్థ్ మాటలు, అతని వివరణ అతను నిజం చెబుతున్నాడని సన్నిధికి అనిపించేలా చేశాయి. కానీ ఆమె హృదయం వాటిని నమ్మడానికి నిరాకరించింది. రాజ్వీర్ కపూర్ తన ఆఫీసులో విశాలవంతమైన కుర్చీలో కూర్చొని వేలికి ఉన్న ఉంగరాన్ని తిప్పుకుంటున్నాడు. ఆ ఉంగరం చాలా ప్రత్యేకమైనది. రాజ్వీర్ తన మొదటి భార్య కోసం వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఎంతో ప్రేమగా 2 ఒకేలా ఉండే రత్నాలతో కూడిన ఉంగరాలను తయారు చేయించాడు. దాని ధర పోల్చలేనంత విలువైనది. ఆ ఉంగరం అంత ఖరీదైనది. ఆ ఉంగరాలలో ఒకటి సన్నిధి దగ్గర ఉంది. సన్నిధి తల్లి చనిపోయే ముందు ఆ ఉంగరాన్ని సన్నిధికి ఇచ్చింది. రాజ్వీర్ కపూర్ ఆ ఉంగరాన్ని చూసి తన భార్యను తలుచుకున్నప్పుడు అతని కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. నిన్న తన కూతురు చెప్పిన మాటలు అతనికి గుర్తొచ్చాయి. మా నాన్న నా దృష్టిలో చనిపోయాడు అన్న మాటలు గుర్తొచ్చి అతని కళ్ళు చెమ్మగిల్లాయి. అతను తనలో తాను ఇలా అనుకున్నాడు, నా దృష్టిలో మా నాన్న చనిపోయాడు అని నా ముందే ఎందుకన్నావు తల్లి? నీ మాటలు నన్ను లోపల నుండి చంపేస్తున్నాయి, నన్ను నిస్సహాయతతో నింపేస్తున్నాయి. అవును, నేను నీకు నీ నాన్న ప్రేమను ఇవ్వలేదు, కానీ నువ్వు ఇక్కడ క్షేమంగా సంతోషంగా ఉంటే చాలు అనుకున్నా. నీతో నేను ఉండడం నాకు అసాధ్యం తల్లి. ఆ విషయం నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పగలను అని రాజ్వీర్ కపూర్ చాలా బాధపడ్డాడు. మరోవైపు అనూష ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఈరోజు పార్టీలో సన్నిధికి వ్యతిరేకంగా కుట్ర పన్నడానికి ఒక పెద్ద ప్లాన్ వేసింది. మనం ఈరోజు వేసుకున్న ప్లాన్ ఏ కారణం వల్ల కూడా ఫెయిల్ అవ్వకూడదు. నేను చెప్పింది నువ్వు పక్కాగా చేస్తే నువ్వు కోరుకున్నది నీకు దక్కుతుంది, అది గుర్తుంచుకో అని అనూష వక్రంగా నవ్వింది. ఆఫీసులో సిద్ధార్థ్ నిన్న రాత్రి జరిగిన సంఘటన గుర్తు చేసుకొని
తనలో తానే నవ్వుకొన్నాడు. అతనికి పని మీద దృష్టి పెట్టడం ఇష్టం లేదు. అతను కళ్ళు మూసినా తెరిచిన ఆమె అందమైన ముఖం అతని కళ్ళ ముందు మెదులుతూ ఉండేది. వాళ్ళ అమ్మ చెప్పిన కథలోని రాకుమారుడివి నువ్వేనని ఆమె చెప్పిన విషయం అతనికి గుర్తొచ్చింది. ఆమె అలా ఎందుకు చెప్పిందో అతనికి అర్థం కాలేదు. సిద్ధార్థ్ వర్ధన్ తనలో తానే, అయితే సన్నిధికి నేను నచ్చానా? నిన్న రాత్రి ఆమె అలా ఎందుకు చెప్పింది? తను ఆ ఉంగరం గురించి కూడా ఏమీ చెప్పలేదు. తను నా నుండి ఏదో దాస్తుంది. ఏదేమైనా ఈ రాత్రికి నేను దాని గురించి ఆమెతో మాట్లాడాలి అనుకుంటాడు. సన్నిధికి పార్టీకి వెళ్ళడం ఇష్టం లేదు. కానీ ఆమె సిద్ధార్థ్ ఇచ్చిన నీలి గౌనును వేసుకొని అద్దం ముందు నిలబడి చూసుకుంది. ఆ డ్రెస్ ఆమె శరీరాకృతికి తగ్గట్టుగా కుట్టబడింది. తన మోడ్రన్ లుక్ చూసుకొని సన్నిధి ఆశ్చర్యపోయింది. ఆ డ్రెస్ వల్ల ఆమె మరింత అందంగా కనిపించింది. ఆమె పాలలాంటి ఛాయలో నీలి చారలు ఉన్నాయి. సన్నిధి సిద్ధార్థ్ బహుమతిగా ఇచ్చిన లగ్జరీ వెల్వెట్ బాక్స్ను బయటకు తీసినప్పుడు ఆ విలువైన గౌనుకు సరిగ్గా సరిపోయే నీలి వజ్రపు లాకెట్టుతో ఉన్న ప్లాటినం చైన్ కనిపించడంతో సన్నిధి పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. సిద్ధార్థ్ వర్ధన్ వ్యాపారంలోనే కాదు, షాపింగ్కు కూడా పర్ఫెక్ట్ అని ఆమె మనసులో అనుకొని దాన్ని తన మెడలో వేసుకుంది. ఆ చైన్ చాలా సింపుల్గా అందంగా కనిపించింది. ఆమె సహజంగానే అందంగా ఉండడంతో ఎక్కువ మేకప్ అవసరం లేదు. కేవలం కళ్ళకు ఐలైనర్, పెదవులకు గులాబీ రంగు లిప్స్టిక్ వేసుకుంది. ఆమె తన హెయిర్ని లూజ్గా వదిలేసింది. సన్నిధి ఇప్పుడు అప్సరసలా మెరుస్తుంది. సిద్ధార్థ్ కారు రావడం చూసి సన్నిధి హాల్లోకి వెళ్ళింది. అప్పటికే అనూష ఆమె తల్లి సిద్ధమై హాల్లోకి వెళ్ళినప్పుడు వారికి సన్నిధి ఎదురైంది. వారు సన్నిధిని చూసి ఆశ్చర్యపోయారు. సన్నిధి వారిని చూడనట్టే నేరుగా సిద్ధార్థ్ కారు వద్దకు వెళ్ళిపోయింది. సిద్ధార్థ్ కారు దిగి తన ఎదురుగా నిలబడి ఉన్న సన్నిధిని చూసి నివ్వెరపోయాడు. సిద్ధార్థ్ చూపులను చూసి సన్నిధి సిగ్గుపడింది. అతడిని తప్పిస్తూ ఆమె చుట్టూ చూస్తుంది. సిద్ధార్థ్ నెమ్మదిగా ఆమె వైపు నడిచాడు. అతని ప్రతి అడుగు హుందాగా ఉంది. ఆ తర్వాత సిద్ధార్థ్ వర్ధన్, యూ లుకింగ్ వెరీ ప్రిటీ అన్నాడు. సిగ్గుతో సన్నిధి మొహం ఎర్రబడింది. సిద్ధార్థ్ కార్ డోర్ ఓపెన్ చేసి ఆమెను జాగ్రత్తగా కారులోనికి ఎక్కించాడు. వారి మధ్య నెలకొన్న నిశ్శబ్దం వర్ణించలేని భావాలతో నిండిపోయింది. సిద్ధార్థ్ సన్నిధి పక్కన కూర్చున్నాడు. అనూష సుగంధాల మొహాలు చిన్నబోయాయి. అనూష చేతులు కట్టుకొని వారి వైపు చూస్తూ తనలో తానే, ఈ రాత్రి నీకు ఊహించని షాక్ తగులుతుంది సన్నిధి. నువ్వు ఊహించలేనంతగా నేను ఇప్పటికే నిప్పు రాజేశాను. సిద్ధార్థ్కి నీ మీద ద్వేషం కలిగేలా చేస్తాను. అప్పుడు సిద్ధార్థ్ నావాడవుతాడు అంటూ ఆమె పెదవులు వ్యంగ్యపు చిరునవ్వుతో వంకరపోయాయి. సిద్ధార్థ్ సన్నిధి వైపు చూస్తూ ఉండిపోయాడు. సన్నిధి తన లోకంలో తాను లీనమై కిటికీలో నుంచి బయటకు చూస్తుంది. ఆమె వేళ్ళు తన గాజుతో ఆడుకుంటున్నాయి. రెడ్ పెటల్స్ హోటల్ని సిద్ధార్థ్ ఎందుకు ఎంచుకున్నాడు అని అనుకుంది. అది సన్నిధి హోటల్ అయి ఉంటుంది. వారు రెడ్ పెటల్స్ హోటల్కు చేరుకున్నారు. సన్నిధి హృదయం గట్టిగా కొట్టుకోవడం మొదలైంది. తాను దాస్తున్న నిజం బయటపడుతుందేమోనని ఆమె భయపడుతుంది. అది ఆ నగరంలోనే చాలా విలాసవంతమైన ప్రసిద్ధమైన హోటల్. దాని లోపల అలంకరణ చాలా అందంగా వైభవంగా ఉండేది. సిద్ధార్థ్ సన్నిధి కారు దిగారు. సిద్ధార్థ్ సన్నిధి దగ్గరకు వచ్చి ఆమె చేయి పట్టుకున్నాడు. సన్నిధి అతని వైపు చూసింది. సిద్ధార్థ్ చిన్న చిరునవ్వు నవ్వి సన్నిధిని లోపలికి తీసుకెళ్లాడు. లోపల ఎర్రటి పూరేకులు మెరుస్తున్నాయి. మృదువైన సంగీతం గాలిలో తేలుతూ వస్తుంది. బంగారు షాండిలియర్ల దీపాలు మినుగు మినుగుమంటున్నాయి. ఘనంగా నాన్నమ్మ పుట్టినరోజు వేడుక ప్రారంభమైంది. అది వైభవంగా మరియు గొప్పతనంతో నిండి ఉంది. వర్ధన్ కుటుంబంలోని ప్రతి సభ్యుడు చక్కగా దుస్తులు ధరించి ఉన్నారు. సన్నిధి సిద్ధార్థ్తో కలిసి లోపలికి వచ్చినప్పుడు అందరూ కనురెప్ప కూడా వాల్చకుండా వారి వైపే చూశారు. అక్కడే ఉన్న హోటల్ మేనేజ్మెంట్లో ఒక అమ్మాయి సన్నిధిని చూసి ఆమెతో మాట్లాడడానికి ట్రై చేసింది. అప్పుడు సన్నిధి ఆమె చేతితో సైగ చేసి దూరంగా వెళ్ళమని చెప్పింది. అప్పుడు ఆ అమ్మాయి మౌనంగా ఉండిపోయింది. సన్నిధి సిద్ధార్థ్ చేతులు పట్టుకొని
పుట్టినరోజు హాల్లోకి ప్రవేశించగానే అందరూ ఆశ్చర్యంతో వారి వైపు చూశారు. ఆ డ్రెస్లో సన్నిధి ఒక అప్సరసలా కనిపించింది. వారిద్దరి జంట చాలా అందంగా ఉంది. వారి ఎర్రని బుగ్గలు, మృదువైన గులాబీ పెదవులు అందరినీ మంత్రముగ్ధుల్ని చేశాయి. సిద్ధార్థ్ ఆమె చూపులో మునిగిపోయాడు. సిద్ధార్థ్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అతని చూపు ఒక అయస్కాంతంలా ఆమెపైనే నిలిచిపోయింది. ఇదంతా గమనిస్తున్న అనూష పిడికిళ్ళు బిగించింది. ఆమె కళ్ళు సన్నిధిని పైనుండి కింది వరకు పరిశీలించాయి. సిద్ధార్థ్ను ఆకర్షించడంలో ఎప్పుడు తనే గెలుస్తుందని అనూష మనసులో సన్నిధిని తిట్టుకుంది. సన్నిధి విడాకులు తీసుకున్న అమ్మాయి అయినా ఈ సిద్ధార్థ్ తన వెంటే ఎందుకు పడ్డాడో సన్నిధిని చూసినప్పుడు అర్థమైంది అనూషకి. రెడ్ పెటల్స్ గ్రాండ్ హోటల్లో వసుంధరా వర్ధన్ పుట్టినరోజు వేడుక ఘనంగా జరుగుతుంది. కేరింతలు, నవ్వుల మధ్య కేక్ కట్ చేశారు. పట్టు చీరలో వసుంధరవర్ధన్ రాజమాతలా కనిపించింది. ఆమె ఆనందంతో వెలిగిపోతుంది. అనూష వెళ్ళి తన బహుమతి అందించింది. వెల్వెట్తో చుట్టబడిన విలాసవంతమైన బంగారు డిజైనర్ డైమండ్ ఉన్న రింగ్ని ఇచ్చింది. దాన్ని చూసి అందరూ చప్పట్లు కొట్టారు. వెంటనే సిద్ధార్థ్ సన్నిధితో కలిసి ముందుకు వచ్చి ఒక గిఫ్ట్ బాక్స్ ఇచ్చాడు. దాని లోపల ఒక సుందరమైన రాజరికపు ముత్యాల హారం ఉంది. పచ్చరాయి వజ్రం ఆ ముత్యాల హారానికి మరింత అందాన్నిచ్చింది. సిద్ధార్థ్ బహుమతిని చూసి నాన్నమ్మ సంతోషించి, సిద్ధార్థ్ అన్నింటిలోనూ పర్ఫెక్ట్, నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది అని అతడిని పొగిడింది. కానీ అక్కడ నిలబడి ఉన్న సన్నిధిని వసుంధర పట్టించుకోలేదు. సన్నిధికి ఆహ్వానం లేకుండా పార్టీకి వచ్చిన అతిథిలా అనిపించింది. ఆమె అక్కడ నిలబడలేకపోయింది. ఆమె వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు సిద్ధార్థ్ ఆమె చేయి పట్టుకొని మాట్లాడుతూ, నాన్నమ్మ, ఈ గిఫ్ట్ మా ఇద్దరి తరపున ఇచ్చాము అన్నాడు. అక్కడ అతిథులందరూ ఉండడంతో నాన్నమ్మ ఏమీ అనలేక వారిద్దరి చేతులు పట్టుకొని నవ్వుతూ, గిఫ్ట్ చాలా బాగుంది, ఇద్దరు చల్లగా ఉండండి అని వారి తలపై చేయి వేసి ఆశీర్వదించింది. అది చూసి అనూషకు చాలా కోపం వచ్చింది. తర్వాత కేక్ కట్ చేసి అందరూ బహుమతులు ఇచ్చాక వాతావరణం తేలికపాటి ఉల్లాసంగా మారింది. డీజే పార్టీ మొదలైంది. వసుంధరవర్ధన్ అక్కడ ఎక్కువసేపు ఉండకుండా ఇంటికి వెళ్ళిపోయింది. కపుల్ డ్యాన్స్ ప్రారంభమైంది. సిద్ధార్థ్ సన్నిధి వైపు తిరిగి ఆమె డ్యాన్స్ ఫ్లోర్ పైకి తీసుకెళ్లారు. సన్నిధి అందాన్ని కల్లారా ఆస్వాదిస్తూ సిద్ధార్థ్ ఆమె నడుము గట్టిగా పట్టుకొని డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. వారిద్దరూ తమ సొంత ప్రపంచంలో మునిగిపోయారు. సిద్ధార్థ్ సన్నిధి చెవిలో, నీ అందం చూసి నాకు ఊపిరి ఆడటం లేదు, ఈ డ్రెస్ నీకు చాలా చక్కగా సరిపోయింది అన్నాడు. అతని మాటలు విని సన్నిధి సిగ్గుతో మొహం ఎర్రబడింది. ఆమె సిద్ధార్థ్ తీక్షణమైన చూపును ఎదుర్కోలేక కళ్ళు పక్కకు తిప్పుకుంది. ఆ తర్వాత కపుల్స్ చేంజ్ అవ్వాలి అని డీజేలో రావడంతో అక్కడ డ్యాన్స్ చేస్తున్న వాళ్ళు కూడా వారికి దొరికిన వారితో కలిసి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. అది ఉన్నత వర్గానికి చెందిన పార్టీ కావడంతో అది సర్వసాధారణం అయిపోయింది. కానీ సన్నిధికి అది నచ్చలేదు. సన్నిధి వేరొకరితో డ్యాన్స్ చేయడం చూసి సిద్ధార్థ్కి ఇబ్బందిగా అనిపించింది. సిద్ధార్థ్కు తన ఆఫీస్ మేనేజర్ అయిన శిల్పతో డ్యాన్స్ చేసే అవకాశం లభించింది. ఆ అవకాశం దొరికినందుకు ఆమె ఎంతగానో సంతోషించింది. దాంతో ఆమె పదే పదే సిద్ధార్థ్ శరీరాన్ని తాకుతూ డ్యాన్స్ చేస్తూ సిద్ధార్థ్కు దగ్గరవ్వాలని చూస్తుంది. సిద్ధార్థ్ ఆమెతో డ్యాన్స్ చేయాలనుకోలేదు. అతని చూపు ఇంకా సన్నిధి మీదే ఉంది. అది చూసి శిల్ప నిరాశపడింది. సిద్ధార్థ్తో శిల్ప డ్యాన్స్ చేయడం చూసి అసూయతో అనూష దొంగచాటుగా శిల్పని సైడ్ చేసి తనే సిద్ధార్థ్తో డ్యాన్స్ చేయడం మొదలు పెడుతుంది. సిద్ధార్థ్ని తన వైపు ఆకర్షించుకోవడానికి ప్రయత్నిస్తుంది అనూష. కానీ అతని దృష్టి అంతా సన్నిధి మీదే ఉంది. సంజిత్ సన్నిధికి డ్యాన్స్ పార్ట్నర్గా దొరుకుతాడు. సన్నిధి సిద్ధార్థ్ను చూడగానే సిద్ధార్థ్కు తీవ్రమైన కోపం వస్తుంది. సంజిత్ సన్నిధి వద్దకు వచ్చి, నేను చాలా అదృష్టవంతుణ్ణి అని చెప్పి సన్నిధితో కలిసి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. అతని స్పర్శ చాలా దారుణంగా ఉందని సన్నిధికి అనిపించింది. సిద్ధార్థ్ వెంటనే వెనక నుండి వచ్చి సంజిత్ భుజం మీద చెయ్యి వేసి, సంజిత్ డ్యాన్స్ ఆపు అని అన్నాడు సిద్ధార్థ్. నేను నా భార్యతో మాట్లాడాలి
అని చెబుతూనే సన్నిధి చేయి పట్టుకొని నెమ్మదిగా ఆమెను నడిపించగా అతని కేరింగ్ చూసి సన్నిధి సంతోషించి ఆమె అతడిని చూసి తాను కలలు కన్న భర్తలాగే సిద్ధార్థ్ ఉన్నందుకు ఆమె సంతోషించింది. ఇంతలో ఎవరో సిద్ధార్థ్ మొబైల్కు కాల్ చేశారు. సిద్ధార్థ్ సన్నిధి చెయ్యి వదిలి కొంచెం ముందుకు వెళ్ళాడు. ఆఫీస్ నుండి వచ్చిన అత్యవసర కాల్ కారణంగా చాలాసేపు ఫోన్ మాట్లాడి తర్వాత సిద్ధార్థ్ ఫోన్ పెట్టేసి సన్నిధి కోసం వెతకడం మొదలుపెట్టాడు. అతనికి సన్నిధి ఎక్కడా కనిపించలేదు. అతను అన్ని చోట్ల వెతికాడు, కానీ సన్నిధి జాడ ఎక్కడా లేకపోవడంతో సిద్ధార్థ్ షాక్ ఆందోళన చెందుతాడు. సన్నిధి ఎక్కడికి వెళ్ళింది? సన్నిధి అదృశ్యం వెనుక ఎవరున్నారు? సిద్ధార్థ్ సన్నిధి ఎక్కడ ఉందో కనిపెడతాడా? సన్నిధినే రెడ్ పెటల్ హోటల్ ఓనర్ అని సిద్ధార్థ్కి తెలుస్తుందా? సన్నిధి గతం గురించి సిద్ధార్థ్ తెలుసుకుంటాడా? తెలుసుకోవాలనుకుంటే తదుపరి భాగాలని తప్పకుండా వినాల్సిందే. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేసి, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.